హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. వచ్చే నెలలో రాబోయే దసరా సెలవుల కోసం పిల్లలు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దసరా హాలిడేస్ కు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి ఒక జీవోను రిలీజ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు దసరా సందర్భంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలోనే మధ్యలో దసరా సెలవులు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. ఇంకా వీటినే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ దసరా సెలవులపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు దసరా సెలవుల తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. వచ్చే నెల అంటే అక్టోబర్ 3 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరలా వచ్చే నెల అంటే అక్టోబర్ 15వ తేదీన తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వులు పేర్కొంది. అంటే ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు లభించనున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. దీని ప్రకారమే దసరాతో పాటు సంక్రాంతి ఇంకా ఇతర సెలవులు ముందుగానే నిర్ధారించారు. ఇంకా వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెలవులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ కానీ వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు తీసుకొనుంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం ఏపీ రాష్ట్రంలో దసరా సెలవులు 12 రోజుల పాటు ఇవ్వనున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తెగ సంతోషపడుతున్నారు. ఎందుకంటే 12 రోజుల పాటు స్కూల్స్ కు వెళ్లాల్సిన పని లేదు కాబట్టి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.